ఏ ఊరన్నా? కొరటికల్. మరి రోజు ఈ కొరటికల్ గ్రామం లోపల మరి ఆత్మగల్ల యొక్క మల్లపు వారిళ్ళల్లా ఆత్మగల్ల విజేంద్రన్న మరణ సందర్భంగా మరి యూట్యూబ్ లోపల మరి మా యొక్క కథలు విని మరి యొక్క మా అడ్రస్ తెలుసుకొని యూట్యూబ్ అంటే మా యొక్క ఛానల్ ఈఎస్ఆర్ టీవీ అది ఆ యొక్క సెల్లో కొట్టే వస్తుంది. మా ఛానల్ పేరు ఈఎస్ఆర్ టీవీ ఒగ్గు కథలు. ఈఎస్ఆర్ టీవీ ఒగ్గు కథలు అంటే వస్తాయి. అట్లా కాకుండా కానీ శ్రీనివాస వర్మ ఒగ్గు కథలు అంటే వస్తాయి. మరి ఇక్కడ దగ్గర పెద్దపల్లి జిల్లా ఓదెల మండలము ఓదెల గ్రామము మా యొక్క బృందం పేరు శ్రీ ఓదెల మల్లికార్జున కళా బృందం. మరి ఏ పేరు కొట్టినా గానీ ఆ యూట్యూబ్ లో వస్తాయి. ఈ కథ కూడా రేపు ఎల్లుండి 2 రోజులలో ఈ కథ కూడా పెడతాం. ఆత్మగల్ల విజేతర్ అన్న పేరు మీద ఈ యొక్క రామనామస్మరణ చేయించిన వాళ్ళకు చేసిన వాళ్ళకు అయిపోయాక ఇండ వాళ్ళకు 2 ముత్తేవి తరం కలిగి దూరేళ్ళు ఆయసుండి తోల మల్లయ్య తోడాయి ఉండాలరా మరి పల్లకు అటువంటి ఒక్క విజయేంద్రన్న లేడా అని మరి కథ చెప్పించే వాళ్ళు మరి భార్య సౌందర్య కొడుకు రాకేష్ అటువంటి ఒక్క బిడ్డ శృతవ్వ మరి తల్లిదండ్రులు మరి తల్లి లక్ష్మవ్వ తండ్రి సిద్ధయ్య మరి అన్నదమ్ములు కథ చెప్పించే వాళ్ళు మరి అన్న పెద్దన్న అటువంటి ఒక్క పల్లపు స్వామి వదిన రేఖ తమ్ముడు విజయ్ అటువంటి ఒక్క మరదలు మహేష్ శైలజ మరి కొడుకులు కూతుర్లు వివేకు సైది ఆత్మగల్ల శివ షష్ఠి మరి నానమ్మ కీర్తిశేషులు అటువంటి ఒక్క వెంకయ్య చంద్రవ్వ కలిసి ఆత్మగల్ల విజేందర్ పేరు చెప్పి మరి అన్నదమ్ములు మరి వదినలు మరదన్లు ఆత్మగల్ల చేసుకున్న భార్య కొడుకు కోడలు తల్లిదండ్రి కలిసి రామరామన్న కీర్తన గావిస్తున్నారు. నువ్వు ఎక్కడెళ్ళిపోతివిరా తమ్ముడా, ఏ రాజ్యాన ఓదివి తమ్ముడా, ఓ తమ్ముడా విజేంద్రుడు మనం తల్లి కడపల నుండి 4 పుట్టి మా 4 ఇట్టళ్ళకెళ్ళి నువ్వు ఒక్కరి మార్చిపోతివారా తమ్ముడా, నీ కన్న కొడుకేమి చెప్పి నీ కన్న బిడ్డకేమి చెప్పి నిన్ను ఎవరు ఏమన్నరా ఎవరోకి వెళ్ళినవు, ఓ తమ్ముడా విజేందరు ఓ వన్నే రేఖమ్మ నా తమ్ముడా విజయ్, ఓ మరదలామమ్మ నా తమ్ముడా మహేషు మరదల శైలజవ్వ, నేనెళ్ళిపోతున్నా అన్నా, నిన్ను లేకున్నా గాని నా కొడుకు నా బిడ్డ ఉంటాడు, నేనున్న నాటి ఓర చూసుకోండి అన్నయ్యో. నా కొడుకు బిడ్డని నీ చేతిలో పెట్టిపోతున్నా ఓ అన్న, నేను తోడుగా మాతో ఉండి నీడలా మాతో నడిచి, తోడుగా మాతో ఉండి నీడలా మాతో నడిచి మమ్మల్ని వెళ్ళినవా తమ్ముడా, నీ జ్ఞాపకాలు మరవాలేముర తమ్ముడా, నీ జ్ఞాపకాలు మరవాలేముర విజేందరు.
మరి అన్నదమ్ములు అటువంటి ఒక్క తోడ పుట్టిన వాళ్ళందరూ కలిసి ఈ రామ రామ అన్న కీర్తన గావించినందుకు అల్లయ్య తోడ ఉండాలి, అల్లయ్య ఉండాలి.